బన్ను విషయం అయితే చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. యాక్చువల్గా దాని బేస్ మీద తీసుకుంటే మతం గొప్పదా, మానవత్వం గొప్పదా అంటే ఏం చెప్తారు సార్? మనుషులకి మానవత్వమే గొప్పది, దుర్మార్గులకి మతమే గొప్పది. ఈ మధ్య చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారు. మతం పేరుతో, కులం పేరుతో విభేదాలు సృష్టించుకుంటూ సర్వనాశనం అయిపోతున్నారు చాలామంది. కారణాలు ఏమంటారు సార్? అసలు అలాంటి వివాదాలు రావడానికి ఏంటిదంటారు? అనేక కారణాలు ఉంటాయండి. ఇప్పుడు చాలా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒక సామాజిక వర్గం జరుగుతుంది. అందులోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనకి అనుమానం ఉండడంలో తప్పులేదు. కానీ అనుమానాన్ని నివృత్తి చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఆ అనుమానం ఉన్నది మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒక బన్నో 2 బన్నులు కొనుక్కొని తీసుకెళ్ళి సంబంధిత దర్యాప్తు సంస్థలు ఉంటాయి, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇచ్చి చెక్ చేయించి ఇందులో లోపం ఏదైనా ఉందా, ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా అని మన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి తప్ప ఇష్టమొచ్చుగా అన్నట్టుగా అతను ఏదో తన జీవితం కోసం ఏదో కొద్ది గొప్ప పోగు చేసుకుని ఒక చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం పెట్టుకుంటే దాన్ని సర్వనాశనం చేసే హక్కు ఎవరికి లేదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా. నిజంగా వాస్తవంగా అలాంటి అనుమానం ఉంటే మనకు ఉన్నాయి కదా, వేరే దారులు చాలా ఉన్నాయి. దాన్ని కనిపెట్టడానికి దారులు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి ఆ వ్యక్తి మీద పడిపోయి ఇష్టానుసారంగా నీ పేరేంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మతాల మధ్య లేకపోతే ఫుడ్ గురించి అడగాలి, కానీ అక్కడ మతం విషయం రావడం అనేది తప్పు, చాలా తప్పు. ఇప్పుడు అతను చాలా చిన్న వ్యాపారస్తుడు కాబట్టి అడిగారు. స్టార్ హోటల్స్ ఉన్నాయి వాళ్ళు చాలా, ఆ సామాజిక వర్గంలోనే వెళ్ళి అంత దౌర్జన్యం అక్కడ చేయగలుగుతామా? ఎందుకంటే వాళ్ళు లీగల్గా ఉంటారు కాబట్టి చేయలేము మనం. కానీ ఈ పేద వర్గాల్లో ఉన్నటువంటి వీళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుంటూ ఏవో జీవనాధాన్ని సాగిస్తూ ఉంటే వీళ్ళపైన మనం దౌర్జన్యం చూపిస్తే ఫ్యూచర్లో మన దేశమే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి ఆగిపోతుంది. ఇలా ఇబ్బందులతోని ఎలాంటి వ్యత్యాసాలతోని మనం కొట్టుకుంటూ పోతే ఫ్యూచర్లో మరొక దేశం మన దేశానికి అండగా ఉండడం ఆగిపోతుంది. కాబట్టి అభివృద్ధి ఆగిపోతుంది. ఇలాంటి పనులు చేయకూడదు. వాస్తవంగా మనకి అనుమానం ఉంది, అనుమానం నివృత్తి చేసుకొని చాలా మార్గాలు ఉన్నాయి కదా. కాబట్టి మానవత్వంతో ఆలోచించి, మనుషులుగా ఆలోచించి మీ పరాపకాండ కోసం, మీ పాపులారిటీ కోసం ఇలాంటి చిల్లర పనులు చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. చాలామంది కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మతం అని వెళ్తూ ఉంటాయి. దానిపైన మీరు ఏం చెప్తారు? మతం పేరుతో ఈ దారుణాలు చేయకూడదని అంటున్నాను. దేశాభివృద్ధికి గొడ్డలు పెట్టి లాంటిది మతం. ముందు మానవత్వంతో ఆలోచించండి. మనం ఎవరైనా సరే ఎవడో ఏదో ఆ మతంలో తప్పు చేశాడని మనం ఇక్కడ ఉన్నటువంటి మన సహాధ్యాయులు, మన సోదరులైనటువంటి వీళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు. వాడెవడో వాడికి మరి ఏం కలిసి వస్తుందో ఏమో తెలియదు. కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు మన దేశాన్ని. కాబట్టి ఆ దేశానికి, మన దేశానికి ఆ ఇబ్బంది ఉంది తప్ప మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కడు హిందువే. జాతి వేరు కానీ ఒకే హిందూ మతం ఒకటే, హిందువులమే అని చెప్పుకోవాలి గర్వంగా. ఎవరైనా ఏదైనా సరే ఏకదాటిగా మా దేశం ఉండాలనుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మీద ఒకరు విద్వేషాలు సృష్టించుకుని విచ్ఛిన్నం చేసుకుని రోడ్డు మీద పడితే రేపొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది పడేది మనమే, మన సమాజమే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. సార్, చాలామంది మతం అని మన మతాన్ని మనమే కాపాడుకోవాలని చాలామంది ఉంటారు. అది మనం కూడా ఒప్పుకుందాం, ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. కానీ కులాల విషయాలకు వచ్చినప్పుడు మాత్రం మా కులం అందరు, మతం అంటే హిందువులందరూ ఒకటే కదా, మరి కులాల విభజన అనేది ఎందుకు జరుగుతుంది? మళ్ళీ కులాల దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చాలా మట్టుకు కులం ఉండదు. మనం హిందూ దేశంలో, మన ఇండియాలోనే ఎక్కువ ఈ కులాలు, మతాలు, ఈ జాతులు, వైషమ్యాలు ఇలాగ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతుంది. త్వరలో ప్రపంచం, మన ఇండియా కూడా సంపూర్ణ మతం, కులం లేనటువంటి జాతిగా మన జాతి, హిందూ జాతి మిగులుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మా చిన్నతనంలో ఇంకా ఎక్కువగా ఉండేది, కొంచెం మారుకుంటూ వస్తుంది. అలా పూర్తిగా మారాలి. మారినప్పుడే మన దేశ సౌభాగ్యం ప్రజ్వరిల్లుతో తప్ప ఇష్టానుసారంగా మతాల పేరుతో, కులాల పేరుతో మనం మనసులు ఇరగ్గొట్టుకుని ఎదురుపడినప్పుడు మానవత్వం లేకుండా మాట్లాడుకుంటే
ఇబ్బంది, అంతే తప్ప ఎప్పుడు కూడా కులం కూడు పెట్టదు, మతం మంచిని చూపించదు. ఎందుకంటే మన మతం ఉంది, ఈవేళ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఎదురు మతాన్ని కూడా గౌరవించాలనే సంస్కారం ఉన్న దేశం మనది. మన దేశ సంస్కారాన్ని మనం కాపాడుకుందాం. మతం కులం అని చెప్పి వ్యత్యాసాలు పోకుండా అందరూ ఒకటేగా బ్రతికితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం.